వెల్కమ్ టు జీనే న్యూస్. ప్రస్తుతం మనతో కడప జిల్లా సిపిఎం కార్యదర్శి గంగనపల్లి చంద్రశేఖర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. కడప జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వము ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు? ఈరోజు కడప జిల్లాలో వ్యవసాయం అనేటువంటిది 100% ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు. అట్లాగే అసంఘటిత కార్మికులు కడప జిల్లాలో దాదాపుగా 1,50,000 మంది పైబడి ఉన్నారు. ఈ రెండు రంగాల్లో ప్రధానంగా కడప జిల్లా అభివృద్ధి అనేటువంటిది ఆధారపడి ఉంది. వ్యవసాయానికి సంబంధించి కడప జిల్లాలో నీటిపారుదల రంగం ప్రధానంగా కేసీ కెనాలు, బ్రహ్మసాగరు, గండికోట, గాలేరు నగర్ల అంతర్భాగంగా కొన్ని, అట్లాగే ఈరోజు సోమశిల బ్యాక్ వాటర్, వీటి మీద ఆధారపడి వ్యవసాయం ప్రధానంగా స్థిరీకరణ ఉంది. మిగతా భూమి అంతా కూడా వర్షం మీద ఆధారపడి ఉన్నటువంటి భూమి కాబట్టి స్థిరీకరణ ఉన్నటువంటి భూమికి 2 కార్లు నీళ్ళు ఇవ్వటానికి అనుకూలంగా ఈ ప్రాజెక్టుల్లో కృష్ణా వాటర్తో నింపాలా, వ్యవసాయానికి ఖరీఫు సీజన్కి ఇవ్వాలా. అట్లాగే ఈరోజు అది ప్రభుత్వాలు విస్మరిస్తూ ఉన్నాయి. ఈరోజు కేసీ కెనాల కింద నీళ్లు రావు, పంటలు పెట్టొద్దని చెప్పి ప్రభుత్వమే ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి కృష్ణా వాటరు కడప జిల్లాలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా పెద్ద ప్రాజెక్టులలో నీళ్లు నింపడం ద్వారా వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. అట్లాగే ఈరోజు పెన్నా నది అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టడం వల్ల నీళ్లు భూగర్భ జలాలు పెరిగి బోర్లల్లో నీళ్లు పెరిగి వ్యవసాయం అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. అటువంటి చర్యలు వైపుగా ప్రభుత్వం ఆలోచించడం లేదు. కొంత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అదంతా కూడా విస్మరించారు. రెండోది అసంఘటిత కార్మికులకు సంబంధించి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కడప ఇండస్ట్రియల్ ఏరియాలో 90% పరిశ్రమలన్నీ మూతపడ్డాయి, అవన్నీ తెరిపించాలా. అట్లాగే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలా, పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ, పొద్దుటూరు పాల ఫ్యాక్టరీ, పూర్మాల పాల ఫ్యాక్టరీ తెరిపించాలా. అట్లాగే మైదుకూరులో ఉన్నటువంటి దానా పరిశ్రమ, ఇత్తలి పరిశ్రమ మళ్ళా తెరిపించాలా. తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలా, వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలా. సమాన పనికి సమాన వేతనం ఇస్తే కొంత ఈ జిల్లాలో అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కడప ఉక్కుపై ఉద్యమం ప్రారంభించింది మీరే, మరి ఇప్పుడు ఎందుకు అంత ఉధృతంగా ఉద్యమంలో పాల్గొనడం లేదు? ఈరోజు కడప ఉక్కు పరిశ్రమ కడప జిల్లా ప్రజలకు ఆక్సిజన్ లాంటిది. ఎందుకంటే రాయలసీమ దీర్ఘకాలం ప్రకృతి వైపరీత్యాల వల్ల కరువు సీమగా మారింది. ఇక్కడ భారీ పరిశ్రమ ఒకటి కూడా రాయలసీమ జిల్లాలో లేదు. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సినంత ఉక్కు ఖనిజం, ఇనప ఖనిజం ఈరోజు ఐరన్ ఓర్స్ పెళ్లిమరి మండలంలో ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం సేల్ అనేటువంటి సంస్థ పరిశోధన చేసి చెప్పినటువంటిది. 70 నుంచి 40% గ్రేడు ఐరన్ ఓర్సు కడప జిల్లాలో ఉన్నాయి. 200 సంవత్సరాలకు కావాల్సినంత ముడిసరుకు ఉంది. రెండోది కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి కావాల్సిన నీరు మైలవరం, బ్రహ్మసాగర్, గండికోట నుంచి కావాల్సినంత నీరుంది. అట్లాగే సున్నపురాయి, అట్లాగే నిక్కీలు, అట్లాగే డొలామైట్, ఈ 3 మూలకాలు కడప జిల్లాలో విస్తృతంగా దొరుకుతూ ఉన్నాయి. అట్లాగే ఎర్రగుంట్ల, పొద్దుటూరు, ముద్దనూరు రైల్వే రవాణా సౌకర్యం ఉంది. అట్లాగే కడప జిల్లాకు దగ్గరలో కృష్ణపట్నం, నెల్లూరు జిల్లాలో ఓడరే ఉంది. కాబట్టి అన్ని రకాలుగా కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి అనువైన ప్రదేశం కడప. అందుకనే కడప అఖిల భారత సేల్ సంస్థ ఇక్కడ ఉక్కు పరిశ్రమ పెట్టాలని నిర్ణయం చేసింది. 2009, 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రాహ్మణి స్టీల్కు ప్రారంభించారు. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత కూడా విభజన చట్టం షెడ్యూల్ 13లో కడప ఉక్కు పరిశ్రమ నిర్మించాలని చెప్పి రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటు ఆమోదించింది. దానిని ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ మేము అధికారంలోకి వస్తే నిర్మిస్తామన్నారు. ఇప్పుడు మోసం చేసి మాట తప్పారు. రాష్ట్ర బీజేపీ వాళ్ళేమో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో కర్నూలులో మీటింగ్ పెట్టి
ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామంటున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు మాత్రము నాట్ ఫీజిబిలిటీ అని చెప్పి నిర్మించలేమంటున్నారు. అంటే 2 నాలుకల ధోరణి బీజేపీ వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా మాకు 25 ఎంపీ సీట్లకు 20 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిలేసి కడప ఉక్కు పరిశ్రమ తెస్తామన్నారు. మరి 22 ఎంపీ సీట్లు ఇచ్చారు, 175కు 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఈరోజు 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి చైర్మన్, ఆల్ ఇండియా చైర్మన్ కడప జిల్లాలో పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్రజలను విచారించి, ప్రజా సంఘాలు విచారించి, వివిధ పార్టీలను విచారిస్తే ఫీజిబిలిటో కాదో వాస్తవాలు, నిజాలు, సత్యాలు వెలుగులోకి వస్తాయి. ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పే తప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని మోసం చేసేటువంటిది ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి మేము తెలియజేయదలుచుకున్నాం. ఇక మాకు సంబంధించి వరకు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించింది మేము, పాదయాత్రలు పెట్టింది మేము, సైకిల్ యాత్రలు పెట్టాము. కేంద్రంలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరిని పిలిపించి పబ్లిక్ మీటింగ్ పెట్టాం కడప ఉక్కు దానిపైన. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఊరిస్తూ ఉంది. లిబర్టీ సంస్థకి ఇచ్చారు, ప్రైవేట్ సంస్థకు, అది డిఫాల్ట్ అయిపోయింది. ఇప్పుడు జిందాల్కి ఇచ్చారు, వాళ్ళు ఇప్పుడు 30 నెలల్లో మొదటి దశ ప్లాంట్ పూర్తవుతుందని చెప్పారు. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది, కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. కాబట్టి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఊరిస్తూ ఉంది తప్ప వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కడప జిల్లా ప్రజలను మోసగిస్తున్నాయని చెప్పి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర రాజకీయంలో కమ్యూనిస్టుల పాత్ర ఎలా ఉండబోతుంది? సిపిఎం పార్టీ వరకు కడప జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలను మేము పరిశీలిస్తూ ఉన్నాం దగ్గరగా. రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. కానీ ఢిల్లీ గద్దె మీద ఉన్నటువంటి బీజేపీ పెద్దల కాడిపోయినప్పుడు ముగ్గురు కూడా బీజేపీకి ముద్దు బిడ్డలుగా ఉంటున్నారు. కాబట్టి రాష్ట్రానికి మోసం చేసింది బీజేపీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వంది బీజేపీ, పోలవరానికి నిధులు ఇవ్వంది బీజేపీ, రాజధానికి నిధులు ఇవ్వంది బీజేపీ, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహాలో 10,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 50,000 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి ఘన నేర చరిత్ర బీజేపీది. అట్లాగే కడప ఉక్కు ఇస్తామని చెప్పి ప్రత్యేక హోదా చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఎగ్గొట్టినటువంటిది బీజేపీ. ఆ బీజేపీకి ముద్దుబిడ్డగా రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ఉండడం అనేటువంటిది సరైంది కాదు. అట్లాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ బహిరంగంగానే నేను బీజేపీ రూట్ మ్యాప్ను అమలు చేస్తాను రాష్ట్రంలో అని చెప్పారు. అంతకుముందు మరి కుళ్ళిపోయిన లడ్లు ఇచ్చినటువంటి మోడీ అని తిట్టినటువంటి జనసేన ఈరోజు బీజేపీని ఈరోజు నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కడప కాదు మన రాష్ట్రంలోనే రాజకీయాలు ఈరోజు గందరగోళంలో ఉన్నాయి. ప్రజలు ఈరోజు సాధారణమైన జనానికి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేసి, ప్రజలను ఆలోచింపజేసి బీజేపీని గెలిపించేటువంటి ప్రయత్నంలో, కేంద్రంలో గద్దె మీద కూర్చోబెట్టేటువంటి ప్రయత్నంలో 3 పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 3 పార్టీలకు ఎవరు ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్టే. కాబట్టి బీజేపీని కేంద్రంలో దించాలా అంటే, రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని పాలకులుగా లేకుండా చేయాలంటే ఈ 3 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో వాళ్ళను మేము సపోర్ట్ చేయదలుచుకున్నాం. అంతే తప్ప బీజేపీని సపోర్ట్ చేసే 3 పార్టీలను ప్రజల్లో ఈరోజు ఐసోలేట్ చేసేటువంటి పని కార్యక్రమాలను, ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అంటే బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి అంటున్నారు. ఈ 3 పార్టీలు వైసీపీ, టీడీపీ, జనసేన ఇవే ప్రధాన పార్టీలుగా ఉన్నాయి రాష్ట్రంలో చూసుకుంటే. మరి ఇంకెవరున్నారంటారు బీజేపీని సపోర్ట్ చేయకుండా? ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు, లౌకికవాదులు ఉన్నారు, వామపక్షాలు ఉన్నాయి. అట్లాగే ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ఆలోచించే మేధావులు ఉన్నారు. వీళ్ళందరితో కూడా సిపిఎం పార్టీ చర్చిస్తూ ఉంది. రాష్ట్ర రాజకీయాలు దాని నడక పరిశీలిస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నికలు 9 నెలల కాలం ఉంది. ఈ 9 నెలల కాలంలో ఎలాంటి పరిణామాలు వస్తాయనేటువంటిది మేము వేచి చూస్తూ ఉన్నాం. ఈ లోపల ఈ 3 పార్టీల్లో రాష్ట్రానికి ద్రోహం చేసిన, మోసం చేసిన బీజేపీ వ్యతిరేకంగా ఎవరు నిలబడతారో పరిశీలిస్తూ ఉన్నాం. నిలబడకపోతే 3 పార్టీలను కూడా ప్రజల్లో వ్యతిరేకిస్తారు. 3 పార్టీలను కూడా
ప్రజలు తిరస్కరిస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం, ప్రజలను తిరస్కరించాలని. ఎందుకంటే ఈ ఏ పార్టీ లేదనేటువంటిది కాదు, పార్టీలు అనేటువంటివి ప్రజల నుంచి పుట్టుకొస్తాయి, ప్రజల నుంచే ప్రభుత్వాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రజల ఎవరిను మోసం చేసేటువంటి బీజేపీని బలపరుస్తూ ప్రజల దగ్గర ఓటు అడిగేటువంటి పరిస్థితి, అర్హత ఉండదు రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు. కాబట్టి ఈ 9 నెలల కాలంలో అనేక పెను మార్పులు రాజకీయాల్లో రాబోతూ ఉన్నాయి. ఎవరు బీజేపీని వ్యతిరేకిస్తారో వాళ్ళు గెలిపించేటువంటి పరిస్థితి ప్రజల్లో వచ్చినప్పుడు ఈ పార్టీలు వాళ్ళ విధానాలు మార్చుకుంటాయి, వాళ్ళ ఎత్తుగడలు మార్చుకుంటాయి, వాళ్ళ యొక్క నిర్ణయాలు మార్చుకునేటువంటి అవకాశం ఉంది. దానికోసం మేము వేచి చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మీ ఎన్నికల పొత్తు వైసీపీతోనో టీడీపీతోనా? కమ్యూనిస్టులు ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో పోటీ చేస్తున్న మాట వాస్తవం. అయితే ప్రధాన రాజకీయ పార్టీలతో పొత్తు ఉంటుందా ఉండదా అనేటువంటి విషయము ఎన్నికల ముందు 3 నెలల కాలంలో నిర్ణయం అవుతుంది. కాబట్టి రాజకీయ పరిణామాలు మార్పులను బట్టి మేము ఎవరితో పొత్తు అనేటువంటిది ఉంటుంది. అంతవరకు ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టాండ్ ఏంటంటే వామపక్షాలు ఉమ్మడిగా పోటీ చేయాలా, ఉమ్మడిగా ప్రజల అజెండాతో ప్రజల యొక్క సమస్యలపైన ఎన్నికలకు పోవాలనేటువంటిది ప్రస్తుత ఎత్తుగడ. అసైన్డ్ ల్యాండ్స్ ఆర్డినెన్స్ 9ను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అసైన్డ్ ల్యాండ్స్ పైన ఆర్డినెన్స్ ఇచ్చారు. 1954 తర్వాత ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నారో వాటిని 20 సంవత్సరాలు ఎవరి అనుభవంలో ఉంటే వాళ్లకు రిజిస్ట్రేషన్ అర్హత ఉంటుంది అని చెప్పారు. ఇది వినటానికి బాగుంది, కానీ దీంట్లో ఉన్న కుట్ర ఏమిటంటే 1954 నుంచి 2023 వరకు అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల పేరుతో ఇచ్చినటువంటి అన్నీ కూడా గ్రామీణ పెత్తందారులు తులం పొలం వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా అన్యక్రాంతం చేసుకున్నారు, విక్రయం చేసుకున్నారు. వాళ్ళు రికార్డేట్గా వాళ్ళకు హక్కు లేదు, ఇప్పుడు అనుభవంలో ఉన్నారు. వాళ్ళ అనుభవాన్ని ఇప్పుడు లీగలైజ్ చేయడానికి ఈ జీవో ఉపయోగపడుతుంది తప్ప నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అసైన్మెంట్ ల్యాండ్స్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ చట్టం వల్ల విక్రయదారులకు లాభం తప్ప అసైన్మెంట్ ల్యాండ్ దారులకు లాభం లేదు. ఇది 100కి 80% ఉంది. రెండోది ఇంకా 20%కు సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలంటే పేదలు బతకడమే కష్టం. వాళ్ళకు లక్షలు రిజిస్టర్ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇట్లాంటి జీవో ఇచ్చారు. ఒక నెల రోజులు మాత్రమే ఆ జీవో ఆన్లైన్లో పెట్టారు. ఈ అక్రమంగా కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరికీ సక్రమం చేశారు. ఆ తర్వాత జీవో ఎత్తేసారు. ఇప్పుడు కూడా ఎన్నికలు ఏప్రిల్లో అంటున్నారు 2024. అంటే మన ఎన్నికల కోడ్ వచ్చేసి డిసెంబర్లో రావచ్చు. కాబట్టి 3 నెలల ముందే. కాబట్టి ఈ 3 నెలల కాలంలో పేదలు ఎంతమంది రిజిస్టర్ చేసుకోగలుగుతారు డబ్బులుండి? కాబట్టి విక్రయదారులు అట్లాగే అక్రమదారులు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ జీవో ఉపయోగపడుతుంది తప్ప పేదలు అనుభవించడానికి, పేదలు వాళ్ళ వంశ వారసులకు ఇచ్చడానికి ఉపయోగపడదనేటువంటిది మా అభిప్రాయం. చుక్కల భూముల జీవో 22A పైన మీ అభిప్రాయం ఏంటి? చుక్కల భూములకు సంబంధించినంత వరకు మనకు 1950 జనవరి 26న భారత రాజ్యాంగం ఆమోదించిన తర్వాత జమీందారులు, రాజులు, భూస్వాములు, పాలెగాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వపరమైంది. ప్రభుత్వపరమైన తర్వాత దానికి ఓనర్షిప్ అనేటువంటిది లేదు. దానివల్ల డాట్స్ పెట్టేసి అది ప్రభుత్వ భూమిగా చూపిస్తూ ఉంది ఆన్లైన్లో. అయితే ఆ భూమిలో గ్రామీణ పెత్తందారులు ఇప్పటికి కూడా అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ డాట్స్ తీసేయడం వల్ల ఆ పెత్తందారులకు రిజిస్టర్ కావడానికి ఉపయోగపడుతుంది తప్ప ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి భూమి లేని ల్యాండ్లెస్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోకి ఆ భూమి పోవడానికి అవకాశం లేదు. కాబట్టి డాట్స్ తీయడం కరెక్టే, కానీ ఆ ల్యాండ్లెస్ పూర్కు పంచడం అనేటువంటి జరగాల.
దాంట్లో అన్యక్రాంతమయ్యి ఇప్పుడు అదుపులో పెట్టుకున్నటువంటి వాళ్లకు రిజిస్టర్ చేయడం వల్ల ఇది పేదలు మరింత పేదలు గ్రామీణ ప్రాంతాల్లో అయ్యే అవకాశం ఉంది, ధనికులు మరింత ధనికులు అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చట్టంలో సవరణలు చేయాలా, ఆంక్షలు పెట్టాలా, అట్లాగే భూమి లేని పేదలకు డాట్స్ భూమి అందేటట్టుగా చూడాలా. ఈ సవరణలు చేస్తే అది ఉపయోగం. ఆ సవరణలు లేకుండా యథావిధిగా ఇస్తే ఆక్రమదారుడే, డబ్బున్నవాడు, కండబలం ఉండేవానికి ఆ భూమి దక్కుతుంది తప్ప పేదవానికి దక్కదు. అందుకని దాన్ని వ్యతిరేకిస్తున్నాం. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలకు మేలా కీడా? ఈరోజు అభివృద్ధి అనేటువంటి దానికి డెఫినేషను వక్రీకరిస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది సంక్షేమ పథకాల ద్వారానే సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రభుత్వాలు చెప్తున్న వాదన. సంక్షేమ పథకాలు అనేటువంటిది ఉపశమనమే తప్ప అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే 165% మంది ప్రజలు జీవించేది గ్రామీణ ప్రాంతాల్లో. గ్రామీణ ప్రాంతాల్లో జీవించేటువంటి వాళ్లకు ప్రధానమైనటువంటి వృత్తి లేకపోతే వ్యాపకం లేకపోతే పని వ్యవసాయము, పాడి పరిశ్రమ. వ్యవసాయం గిట్టుబాటు లేకుండా పాడి పరిశ్రమ అభివృద్ధి కాకుండా గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి అయ్యే అవకాశమే లేదు. కాబట్టి వ్యవసాయాన్ని ఈరోజు గిట్టుబాటు లేదు అని చెప్పి వ్యవసాయదారులందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు, పట్టణాలకు తరలిపోతూ ఉన్నారు. ఇంతకుముందు పట్టణ జనాభా 15% ఉంటే ఈరోజు 30% పెరిగింది. కారణం ఏమిటంటే వ్యవసాయము ఉపాధిగా వాళ్ళకు లేదు, భారంగా పరిణమించింది. రెండోది పాడి పరిశ్రమ అనేటువంటిది గ్రామీణ మహిళలకు ఉపాధి. ఈరోజు పాడి పరిశ్రమ చూస్తే పాలు 1 లీటరు ఎంత రేటు ఉందో నీళ్ళు 1 లీటర్ అంతే రేటు ఉంది. అంటే పాలకు నీళ్లకు రేట్లో పెద్ద తేడా లేదు. అందుకని పాడి పరిశ్రమ ఈరోజు గిట్టుబాటుగా లేదు. అందుకని గ్రామీణ వ్యవస్థ కుచించుకుపోతూ ఉంది, అభివృద్ధి హీనంగా మారిపోతూ ఉంది, పట్టణ వ్యవస్థ పెరుగుతూ ఉంది, పట్టణ ఉపాధి పెరుగుతూ ఉంది. పట్టణ రంగంలో కూడా ఉపాధి ఎక్కడ పెరుగుతూ ఉంది? కన్స్ట్రక్షన్ రంగంలో మాత్రమే పెరుగుతూ ఉంది. కాబట్టి గ్రామీణ వ్యవస్థను కాపాడకపోతే ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. భవిష్యత్తులో పౌష్టికాహారం ప్రజలకు దక్కనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున సంక్షోభం సమాజంలో వచ్చి ఈరోజు విదేశాల నుంచి నిత్యావసర వస్తువులు అట్లా ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర పాలకులు గుర్తించి గ్రామీణ వ్యవసాయాన్ని, పాడి పరిశ్రమను అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంక్షేమ పథకాలు అనేటువంటిది నగదు బదిలీ అనేటువంటి చాలా ప్రమాదకరమైంది, సోమరులను తయారు చేసేటువంటిది. అట్లాగే ప్రజలకు పని కల్పించాలి కానీ పైసలు ఇచ్చేటువంటిది కాదు. కాబట్టి పని కల్పించి పని ద్వారా వాళ్ళు పైసలు సంపాదించుకునేటువంటి స్వయం అభివృద్ధి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు జీవించేటువంటి పరిస్థితి తీసుకురావాలా. పరాన్నబుక్కులుగా, సోమరిపోతులుగా మార్చకూడదు. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ఇది ఉపశమనమే తప్ప అభివృద్ధి కాదనేటువంటిది సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకునింది. ఈ విధంగా కడప జిల్లా కార్యదర్శి సిపిఎం నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అనేవి వాళ్ళు ఇంకా సోమరిపోతులుగా తయారు చేస్తే పైసలు ఇవ్వడం కాదు, ప్రజలకు ఉపాధిని కల్పించి వాళ్ళు తమను తాము అభివృద్ధి చేసుకుని డబ్బులు సంపాదించుకునే విధంగా ఉపాధి అవకాశాలు అనేవి మెరుగుపరచాలి. అంతేగాని డబ్బులు డైరెక్ట్గా అకౌంట్స్లోకి ఇవ్వడం వల్ల అయితే మేలు జరగదు అని చెప్పేసి ఆయన అనడం. అట్లానే ఏదైతే కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి వీళ్ళు ఉద్యమం చేశారో దాన్ని కూడా ఇంకా వాళ్ళు తీవ్రతరం చేస్తాము అని చెప్పేసి అనడం జరిగింది. అలాగే ఏవైతే మూతపడిపోయినటువంటి పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి వాటిని రీఓపెన్ చేయించాలి. ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు అనేవి కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాసులందరికీ కూడా కల్పించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లనే వీరి పొత్తు అయితే మాత్రము జనసేనతోనా, టీడీపీతోనా, లేకపోతే వైఎస్ఆర్సీపీతోనా అనేది ఇంకా ఇప్పుడే మేము చెప్పము. 3 నెలలకు ముందు, ఎన్నికలకి 3 నెలల ముందు, ఇంకా 9 నెలల సమయం ఉంది కాబట్టి ఇంకొక 3 నెలల్లో ఎన్నికలు ఉంటాయి అనగా మేము అప్పుడు చెప్తాము. ముఖ్యంగా ఎవరైతే బీజేపీని సపోర్ట్ చేస్తే వాళ్ళతో అయితే మేము పొత్తును పెట్టుకోము, వాళ్ళకి మేము సపోర్ట్ అయితే ఇవ్వము. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో వారు చేస్తున్నటువంటి పనులను ఖండిస్తారో వారితోనే మేము కలిసి ప్రయాణం చేస్తాము, వారితోనే ఎన్నికలకు కూడా మేము సపోర్ట్ ఇచ్చి వాళ్ళనే గెలిపించుకుంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. కెమెరామెన్ అంకబాబుతో మౌనిక, G9 న్యూస్, కడప జిల్లా పులివెందుల. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియ పనిచేస్తూ
గళం వినిపించే G9 న్యూస్.